ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అంటుకున్న అగ్గి రాజకీయంగా సెగపుట్టిస్తోందా? మ్యాటర్ ఎక్కడో మొదలై ఇంకెక్కడో ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు కాలి బూడిదైపోయాయా? మరి ఆ కేసుల భవిష్యత్ ఏంటి? ఆ డేటా ఇంకో చోట భద్రంగా ఉందా, లేక అంతే సంగతిలా? హార్డ్ కాపీలే పోయాయి, సాఫ్ట్ కాపీలు భద్రంగా ఉన్నాయంటున్న పోలీసుల మాటల్లో నిజమెంత? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలైతే చల్లారాయి గాని వాటిలో నుంచి పుట్టిన రాజకీయ సెగ మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. అసలు అది ప్రమాదమే కాదని, ఎవరో కావాలని పెట్టిన మంటలా ఉందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అయితే పోలీసులు కూడా అంతే ధీటుగా ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. ఏ ఫైలు ఎక్కడికి పోలేదు, అన్నీ భద్రంగానే ఉన్నాయన్నది అఫీషియల్ వర్షన్. అయితే ఇక్కడే ప్రతిపక్షం కొన్ని సహజమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మంటలు ఆ స్థాయిలో 3-4 గంటల పాటు నాన్ స్టాప్గా ఎగసిపడితే ఫైల్స్ కాలిపోకుండా ఎలా ఉన్నాయి? దాన్ని మేమెలా నమ్మాలన్నది ప్రతిపక్షం క్వశ్చన్. ఆ ప్రశ్నకు ఆన్సర్ టెక్నికల్గానే ఉందంటున్నారు పోలీసులు. ఏ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడికి పోలేదని, కాలిపోయింది కేవలం హార్డ్ కాపీలే తప్ప సాఫ్ట్ కాపీల్లో ఉన్న సాక్ష్యాధారాలు ఎక్కడికి పోలేదని చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఏ కేసు దర్యాప్తుకు ఆటంకం కలగబోదని చెబుతోంది పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ఈ గొడవంతా ఎందుకంటే 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు చుట్టూ తిరుగుతోంది వ్యవహారం. ఆ కేసులో ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదన్నారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. ఆ కేసుకు సంబంధించి మొత్తం 16 మెటీరియల్స్ కాలిపోయినా వాటిని 2021లోనే ఏసీబీకి అందజేశాం కాబట్టి ఇబ్బందేం ఉండబోదని చెప్పారు. రిపోర్టులన్నింటినీ ఏసీబీకి సబ్మిట్ చేశామని, కేసుకు సంబంధించిన ఆధారాలకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. అలాగే 2024లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కు వచ్చాయని, ఇందులో కేవలం 7 మెటీరియల్స్ మాత్రమే కాలిపోయాయన్నారు శిఖా గోయల్. వీటిని త్వరలోనే రిట్రీవ్ చేస్తామని అంటున్నారు. దీనిపై అటు డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కేవలం హార్డ్ కాపీలు మాత్రమే ధ్వంసమయ్యాయని, ప్రతి రిపోర్టుకు సంబంధించి సాఫ్ట్ కాపీ తమ దగ్గర ఉందని చెప్పారు ఆయన. కీలకమైన ఫైల్స్ ఏవి కాలిపోలేదని, ఒకవేళ 1 ధ్వంసం అయినా ప్రతి డీటెయిల్ని రిట్రీవ్ చేస్తాం కాబట్టి నో వరీస్ అన్నది డీజీపీ మాట. ఈ భరోసా టెక్నికాలిటీ సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ఈ ఘటన చుట్టూ వివాదం పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం దీన్ని ఇక్కడితో వదిలేస్తుందా, లేక ఇంకా ముందుకు తీసుకెళ్తుందా? అదే జరిగితే అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.